ఇక్కడ ఆహ్, వాస్తవంగా జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మనకు అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని ఎమ్మెల్యే గెలిచాడని ఎట్టా చెప్తారు? ఉన్న ఓట్లల్లో ఎంతమంది పోలేశారన్నది అనవసరం. పోలైనటువంటి ఓట్లలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే లెక్క. అట్లాగే జనాభా ప్రాతిపదిక అన్నటువంటిది నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సుంది. కానీ దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతదన్నటువంటి భయాల మధ్యన ఎందుకంటే ఉత్తరాది వాళ్ళు కుటుంబ నియంత్రణ చేయలేదు గత 70 ఏళ్లలో. దక్షిణాది వాళ్ళు కుటుంబ నియంత్రణకి అమలు చేస్తే చివరికి ఆ నష్టం రాజకీయంగా కాకూడదంటూ అడుగుతున్నటువంటి వేళ ఓ బాధ్యతాయుతంగా 50% సీట్లు అన్నటువంటిది పెంచాలని నిర్ణయించుకుంది కేంద్రం. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన రావాల్సిన సీట్ల కంటే ఎక్కువ పెరగబోతున్నాయి. ఈ విషయం అటు స్టాలిన్‌కి తెలుసు, ఇటు రేవంత్‌కి తెలుసు. కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి కొత్త నాటకం అటు నార్త్‌లో ఉన్నటువంటి రాహుల్ గాంధీనును, కేజ్రీవాల్ గూడా సౌత్‌కి అన్యాయం అన్నటువంటి ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడడం ద్వారా నిజమని భ్రమింపజేస్తున్నారు. కాకపోతే రేవంత్ ఇంకొక అడుగు ముందుకు వేసి జీఎస్టీపీ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నాడు. అంటే జీఎస్టీపీ అంటే రాష్ట్రం యొక్క ఆదాయం. అంటే దేశానికైతే జీడీపీ అంటారు, రాష్ట్రానికైతే జీఎస్టీ. ఆ లెక్కన చూస్తే రేవంత్ చెప్పినట్టు చేస్తే సర్వనాశనం అయ్యేటటువంటి దాంట్లో తెలంగాణ ఉంటుంది. హైదరాబాద్ తప్ప తెలంగాణలో జీఎస్డీపీ ఎక్కడుంది? నెంబర్ 1. అదే నేను రామచంద్రరావు మాట్లాడాను. అది పక్కన పెడితే ఆయన చెప్పిన లెక్కే చూసుకుంటే జీఎస్డీపీ ప్రాతిపదికనే లెక్కేసుకుంటే జనాభా నిష్పత్తి ప్రకారం 408 సీట్లు, జీడీపీ నిష్పత్తి ప్రకారం 408 సీట్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌కి జీడీపీ 70 ఇది జీడీపీ ప్రకారం అయితే ఇప్పుడున్న 80 సీట్లకు ఇంకొక 32 యాడ్ అవుతాయి. తద్వారా 112 దాకా వెళ్తాయి. ఇప్పుడు జీడీపీ హైయెస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది దేశంలో? మహారాష్ట్ర. దాని సీట్లు ఇప్పుడు 38 నుంచి ఏకంగా ఏది 91 దాకా వెళ్తాయి అక్కడ. వాళ్ళకి ఉన్నట్టు 42, 48 ఉన్నట్టున్నాయి. అదే సందర్భంలో జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు, జీడీపీ నిష్పత్తి ప్రకారం సీట్లు అయితే మహారాష్ట్ర 38 జనాభా నిష్పత్తి ప్రకారం అయితే, అదే జీడీపీ నిష్పత్తి ప్రకారం అయితే 53. అలా కాకుండా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి జీఎస్టీపీ ప్రాతిపదికన అయితే 91 వస్తాయి. గుజరాత్ యాక్చువల్‌గా 21 ఉన్నాయి. జీడీపీ నిష్పత్తి ప్రకారం అయితే దానికి 36 సీట్లు వస్తాయి. అదే ఇప్పుడు ఈయన చెప్పిన జీఎస్టీపీ లెక్క ప్రకారం అయితే 56 వస్తాయి. టోటల్‌గా 28 యాడ్ అవుతాయి. అంటే గుజరాత్‌కి 31 పెరుగుతాయి. అదే సందర్భంలో మహారాష్ట్రకి 43 పెరుగుతాయి. ఈ దీంతో పాటుగా నార్త్ ఇండియాలోని చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌కి 22 పెరుగుతాయి. అదే సందర్భంలో బెంగాల్‌కి 11 పెరుగుతాయి, రాజస్థాన్‌కి 21 పెరుగుతాయి, బీహార్‌కి 5 పెరుగుతాయి, మధ్యప్రదేశ్‌కి 16 పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్‌కి 13 పెరుగుతాయి, తెలంగాణకి 15 పెరుగుతాయి, ఒరిస్సాకి 5 పెరుగుతాయి, కేరళకి 6 పెరుగుతాయి. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఓవరాల్‌గా లెక్క చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 12.5% పెరుగుతుంటే ఈయన చెప్పిన దాని ప్రకారం 18% పెరుగుతాయి వాళ్ళందరికీ సీట్లు. అంటే ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు ఆయన అంతే.